నమస్కారం అండి. మాది అమలాపురం మండలం బండార్లంక అండి. మా గ్రామంలో 12 నెలల నుంచి చెత్త పట్టుకెళ్తలేదండి. మా బండార్లంకలో దోమలు పుచ్చిపోయి నానా రకాలతో ఉంటున్నామండి. ఎవరు కూడా చెత్తని మేము ఎన్నో ఇదిగా తిరిగాం కానీ ఎవరు కూడా ఇచ్చేస్తలేదండి. మాకు ఎక్కడ చెత్త అక్కడే ఉంటుందండి. ఎక్కడ పడితే అక్కడ పొగ వేస్తుంటే జనాలకి దగ్గులతో బాధపడుతున్నారు. మాకు వెంటనే చెత్త అట్టుకెళ్ళి పరిష్కారం ఏమైనా చూపించమని మేము ప్రజలను కోరుతున్నాం. బండార్లంకలోని మాకు వాటర్ అనేది కరెక్ట్గా ఇస్తలేదండి. టైం అన్నది కూడా తెలుస్తలేదండి. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇస్తారండి. ఒక్కొక్కసారి గంట ఇస్తారండి, ఒక్కొక్కసారి 5 నిమిషాలు ఇచ్చి కట్టేస్తారండి. మాకు నీళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతుంది. మాకు నీళ్ళు ఇచ్చేలా కూడా మీరు చూడమని చెప్తున్నామండి. అంటే బండార్లంక గ్రామం అన్ని రకాల సమస్యలతో పెరిగిపోయిందంటారా? అవునండి, ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరండి. మరి మీరు పాలకవర్గ సభ్యులు కదా, మరి మీటింగ్లో ఏం చేస్తున్నారు? అడుగుతున్నామండి, అదిగో అంటున్నారు ఇదిగో అంటున్నారండి. ఏమీ దానికి స్పందన ఏమి రావట్లేదండి. మాకు డిఎల్పిఓని కలవడం కానీ ఏమైనా చేస్తారు ఇంతకు ముందు గతంలో? ఇదేమని కలవట్లేదు. ఏం చేశారు? స్పందనలోని అన్నీ ప్రయత్నించారండి మా పాలకవర్గ సభ్యులందరూ కలిపి. ఈ వాటర్ ప్రాబ్లం అనేది ఎన్నాళ్ళ నుంచి ఉందండి మీకు? వాటర్ ప్రాబ్లం అంటే ఇంచుమించు సంవత్సరంన్నర నుంచి బాగా పెరిగిపోయిందండి. ఎన్నాళ్ళ బాగా ఇచ్చేవారండి. ఇప్పుడు మా డంపింగ్ పోయిందంటారండి, అది పోయిందంటారు, లేకపోతే మోటార్ పోయిందంటారు, లేకపోతే కాళ్ళలో నీరు లేదంటారు, లేకపోతే కరెంట్ లేదంటారు. పురుగులు కూడా వచ్చేస్తున్నాయండి. ఒక గంట కరెంట్ ఇస్తే ఇంకా రోజు మాకు నీళ్ళు ఉండవండి. ఉదయం సాయంత్రం దాకా కరెంట్ ఉంటుంది సరే. రోజంతా కరెంట్ పోతుందా ఏంటి? రోజంతా కరెంట్ ఉన్నా కానీ ఆ టైం ఒక గంట పోతే ఒక నీళ్ళు ఇవ్వరండి. ఇందువల్ల పట్టుకోలేకపోతున్నారండి. లేట్గా ఇస్తాడండి నీళ్ళు. 6:30, 7 కూడా అయిపోతుందండి మాకు వాటర్ ఒకసారి ఇచ్చినప్పటికి. కరెంట్ లేక ట్యాంకులు నిండట్లేదు అంటున్నారు, దాని మీద ఏంటి? ఒక పూట ఇస్తున్నారండి. కరెంట్ ఉన్నప్పుడు అది సర్వే చేసుకోవాలి కదండి. అక్కడ ఒక మనిషిని పెట్టామంటే ఆ కరెంట్ ఎప్పుడు ఉంటుంది ఇప్పుడు తింటాడు తెలియదు కదండి మనకి. ఆ కరెంట్ ఉన్నప్పుడే ఎక్కించుకుని కరెంట్ లేనప్పుడు మాకు ఇవ్వాలండి. ఇస్తలేదు మాకు. ఇగో మా జనాన్ని అడగండి, ఒక్కొక్కరిని చెప్తారండి మీకు ఏ టైంకి ఇస్తున్నారు ఏంటి అన్నది.